అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూస్తున్నారు కదా, మేము మధురవాడ సైడ్ వెళ్తున్నాము. అంటే ఆర్లవ సైడేనండి. మధురవాడ సైడ్ ఇలాగా లైన్గా బండిలు పెట్టుకొని ఉంటారు. ఫ్రూట్స్ మొత్తానికి రకరకాలుగా దొరుకుతాయి. ఇటు పక్క తాజా ఫ్రూట్స్ ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళు మనకు భోజనాలకని పిలిచారు, అందుకనేసి మేము వెళ్తున్నాము భోజనాల పైన. మా ముందు బైక్ వెళ్తుంది చూడండి, మా ఆడపడుచు కోడలు కొడుకు వెళ్తున్నారు, వాళ్ళిద్దరు పిల్లలు వెళ్తున్నారు. చూడండి ఫ్రూట్స్ చూడండి ఎంత మంచి కలర్ఫుల్ తాజాగా ఉంటాయి. కాకపోతే రేట్ అయితే చాలా ఎక్కువ. ఇటు రేటు ఈ బండిల మీద పెట్టినట్టు వల్ల, ఇటు సైడ్ ఉండేటి వల్ల వెళ్తుంటారు కదా జనాలు, వాళ్ళు కొంటారనేసి ఇటు పక్క పెడతారు. రేట్ అయితే ఇంకా బాగా చెప్తారండి. వాళ్ళు ముందు వెళ్తున్నారు, మేము వెనక వెళ్తున్నాం అనమాట. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే ముందే వెళ్ళిపోయినారు. అంటే ఒక 10-15 నిమిషాలు వాళ్ళు ముందు, మేము వెనక వెళ్తున్నాం. ఇలాగా చూడండి సిటీ ఇలాగ ఉంటుంది అనమాట. మధురవాడ సైడ్ అంటే ఇంకా ఇదిగో ఇలాగ ఉంటుంది. రోడ్లు చెప్తున్నాను చూడండి, నేను చాలా నీట్గా ఉంటాయండి రోడ్లు అయితే. ఇంకా ఎక్కడ గుంతలు అవి ఇవి అస్సలు ఏమి ఉండవు, చాలా నీట్గా ఉంటాయి రోడ్లు కూడా. ఎక్కడ డ్యామేజ్ అనేది రోడ్డు అనేది ఉండదు, ఎక్కడ చూసినా కానీ సరే. ఆ రోడ్లు చూపిద్దాం మీకు అనేసి నేను ఇటు పక్క తీసాను అనమాట. సిటీ కూడా చూస్తారనేసి తీసాను. చూస్తున్నారు కదా, పచ్చని చెట్లు, రోడ్డు సైడు పెద్ద పెద్ద రోడ్లు. ట్రాఫిక్ అంటే ఆ రోజు పండగ అన్నమాట, అందుకనేసి జనాలు ఎక్కువగా లేరు రోడ్ల పైన. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు మనం బయలుదేరితేనే బెటర్. ఎందుకంటే ఇంకా రోడ్లు చూపినీకా, అంటే ఈ పచ్చదనము ఈ రోడ్లు చూడాలనుకుంటే ఇంకా ఇలా ఖాళీ టైంలో వెళ్తేనే మనకు క్లియర్గా బాగా కనిపిస్తుంది అనమాట. మంచి గాలి. రోడ్లు గమనించండి మీరు, చాలా పెద్ద రోడ్లు, హైవే. పాప ముందు బట్లో కూర్చున్న అబ్బాయి ఏమనుకుంటున్నాడో, నేను వీడియో తీస్తున్నాను, నేను వాళ్ళనే ఫాలో చేస్తున్నాను అనుకుంటున్నారేమో. కాకపోతే నేను సైడ్కి తిప్పేసాను లేండి మళ్ళీ. అంటే ఆ బిల్డింగ్లు చూపించాలా అవి ఇవి అనేసి. చాలా ఖాళీగా ఉంది కదా రోడ్డు, ఎక్కడో ఒకరు ఇద్దరు అలాగ బైకుల మీద వెళ్తున్నారు అంతే. మా ఇంటికాడ నుండి మొదలు పెట్టామండి వాళ్ళ ఇంటికి వెళ్ళనీకే. ఇటు నుండి స్టార్ట్ అవుతే ఇంకా అక్కడికి వెళ్తున్నాం మేము. సిఎంఆర్ సెంటర్ దగ్గర నుండి మేము స్టార్ట్ అయ్యాము వెళ్ళనీకే. ఇప్పుడు ఆర్లవ అంటే ఇంకా మధురవాడ సైడ్ అనేది మేము తిరిగామన్నమాట. ఆర్లవ ఇటు సైడ్ ఉంటుంది. ఇంకా కొద్ది ముందుకు వెళ్తే కనుక అలాగే స్ట్రేట్గా వెళ్తే కనుక స్టేడియం వస్తుంది అనమాట, క్రికెట్ స్టేడియం. ఆ రూట్ కాకుండా మేము ఇటు వెళ్తున్నాం అన్నమాట. ఒకప్పుడు ఇవన్నీ అస్సలు ఇండ్లు లేవండి, మొత్తానికి కొండలు ఉంటే కనుక చుట్టుపక్కల చిన్న చిన్న ఎక్కడో ఒక పక్కన కొట్టాలంటే పాకలు అంటారు కదా, అలాగా. ఇక్కడ వస్తుంటే ఇంకా ఇక్కడ ఎవరో గొడవ ఆడుతున్నారు, వాళ్ళని కూడా నేను రికార్డ్ చేశాను. ఇక్కడ ఇటు ఉంటుంది అనమాట వాళ్ళ ఇండ్లు. ఆర్లవ అంటే ఈ రూడే. ఇక్కడ పియు సింధు బొమ్మ కూడా పెట్టారు చూడండి. ఇక్కడ వాళ్ళకు ప్లేస్ తంది అనేసి ఆలకించాను నేను. ఇంకా దగ్గరకు వచ్చేసామండి, చాలా దగ్గరకు వచ్చేసాము. మళ్ళీ కెమెరా అనేది ఇలా తిప్పేసాను. మా మేనల్లుడి సైడ్ వచ్చేయండి రా అని చెప్తున్నాను. కాకపోతే కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా రాండి అని చెప్తున్నాను, అంటే పిల్లలు ఉన్నారు కదా. అంటే రోడ్లు విరుకు లేకుండా చాలా భారీగా, ఎక్కడ గుంతలు లేకుండా రోడ్లు అయితే బాగున్నాయి. ఇలాగ రోడ్లు ఉన్నాయి అనుకోండి, చిన్న చిన్న ప్రమాదాలు అనేటివి మనకు చాలా తక్కువ జరుగుతాయి. ఇలాగ ఉండాలండి రోడ్లు అనేటివి. చూస్తున్నారా, ఎక్కడ చూసినా కానీ సరే డాబాల మీద డాబాలు కట్టుకొని
మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు ఇటు సైడు. ఒకప్పుడు ఇటు సైడ్ ఇంత మంచి ఇండ్లు అయితే లేవండి, చాలా తక్కువ ఇండ్లు ఉండేటివి. అప్పుడు డెవలప్మెంట్ చాలా బాగా అవ్వింది ఇక్కడ. నేనైతే ఇటు సైడ్ ఎప్పుడో ఒకసారి వెళ్తాను. అంటే మా తాతయ్య కూతురు ఉంది ఇక్కడ. ఆ అమ్మాయే భోజనాలు చెప్పింది అనమాట, అక్క వాళ్ళ బాబు వాళ్ళకు ఫ్యామిలీకి. వాళ్ళతో పాటు మాకు మా మేనగోడలకు వీళ్ళందరూ పిలిచింది అనమాట. అంటే 3 ఫ్యామిలీలు ఇక్కడేనండి వాళ్ళ ఇండ్లు. వచ్చేసాం. ఇక్కడ ఆవు ఉంది కదా, ఆ పక్కిన్లే. దిగిపోతున్నారు వీళ్ళందరూ.